జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ధర్మాన్ని ధనాన్ని గురించి తెలుసుకున్నారు. ధర్మానికి ధనానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ధర్మం ద్వారానే ధనం సృష్టించబడుతుంది. ధనం ముఖ్యమనుకున్న వ్యక్తికి ధర్మాచరణ ఉండదు. ధర్మాన్ని ఆచరించే వ్యక్తికి ధనాన్ని గురించిన కొరత ఉండదు. ధనం ముఖ్యమనుకున్న చోట ధర్మం బలహీనపడుతుంది. ధర్మం బలహీనపడటానికి మూల కారణం, ధనాన్ని సృష్టించాలంటే ప్రకృతి వనరుల్ని విచ్చలవిడిగా ఉపయోగించాలి. వస్తువుత్పత్తి పెరగాలి. ఆ వస్తువుత్పత్తి పెరిగేటటువంటి దిశలో ప్రకృతి వనరులు పతనం అవుతాయి. ప్రస్తుతం మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం ప్రకృతి వనరులు తరిగిపోవటం, ధనం యొక్క అవసరం పెరగటమే. కరెన్సీకి చట్టబద్ధమైన విలువ ఉంటుంది, కానీ పేపర్ వాల్యూ ఉండదు. బంగారానికి కెమికల్ వాల్యూ ఉండదు, హ్యూమన్ వాల్యూ ఉంటుంది. ధర్మాచరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధనాన్ని గురించినటువంటి కొరత ఉండదు. ఈ విషయంలో మీరు స్పష్టతను ఏర్పరచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, కాంతా కనకాలే అన్ని సమస్యలకు మూల కారణం. మూల కారణాన్ని విస్మరించి పై చిట్కాలు అనుసరిస్తూ ఉంటే సమస్యలు పరిష్కారం కావు. నాకు తెలిసినంత వరకు రాబోయే 10 సంవత్సరాల్లో ప్రకృతి వనరులు ఇంకా విచ్చలవిడిగా ఉపయోగించబడతాయి, దుర్వినియోగపడతాయి. వస్తువుత్పత్తి అనూహ్యంగా పెరుగుతుంది. కానీ అదే సమయంలో ధర్మాన్ని గురించినటువంటి ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే అన్ని దారులు మూసుకొని పోతాయి. ఆఖరి అస్త్రంగా మానవుడు ధర్మాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం వస్తుంది. ఇది ఒక వ్యక్తి చేసేది కాదు. ప్రకృతే జనాభాను నియంత్రిస్తుంది, మానవుడి మీద పంజా విసురుతుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించే వాళ్ళని, ధర్మాన్ని అనుసరించే వాళ్ళని ప్రకృతి తప్పనిసరిగా కాపాడుకుంటుంది. ధర్మానికి విరుద్ధంగా జీవిస్తూ ఎంత కఠోర సాధన చేసినా ఆ సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. మరొక మాటలో చెప్పాలంటే, ధర్మంగా జీవించే వ్యక్తి అసలు సాధన చేయవలసిన అవసరం ఏమిటి? జీవితమే సాధనగా మారుతుంది కదా. ధర్మాన్ని అతిక్రమించి అవసరానికి మించి ధనాన్ని సమకూర్చుకొని సాధనల పేరుతో కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి ఈ విషయంలో మీరు స్పష్టతను ఏర్పరచుకుంటేనే ధనార్జన పట్ల ఆసక్తి తగ్గుతుంది. ధనం కోసం వెంపర్లాడే వ్యక్తికి ధనం వస్తుంది, కానీ అంతే మోతాదులో మనోబలం తగ్గుతుంది. ధర్మాన్ని ఆచరిస్తూ ధనాన్ని సంపాదించే వ్యక్తికి ధనం వస్తుంది, మనోబలం పెరుగుతుంది. ఎందుకంటే ధర్మం అనేది మనోబలాన్ని పెంచుతుంది. ఇంతకంటే ఇక చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. అయితే ఒక విషయం చెప్తున్నాను. ఈ ధర్మం అనేది ఎప్పటి నుండి మొదలైంది? ఈరోజు మీరు సనాతన ధర్మం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమిటి? అనాదిగా ఉన్న దానినే సనాతనం అంటారు. అనాదిగా ఉన్న దానినే సనాతనం అంటారు.
సృష్టి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరైనా చెప్పగలుగుతారా? సృష్టికి ఆది అంతాలు లేవు, అది అనంతమైనది. ఎప్పుడు ప్రారంభమైందో ఎవరు చెప్పే అవకాశం లేనే లేదు. సృష్టి అంటే ఏమిటి? భౌతిక జగత్తు. ప్రకృతి అంటే ఏమిటి? భౌతిక జగత్తులో ఒక భాగం. కాబట్టి భౌతిక జగత్తును, ప్రకృతిని రెండింటిని ఏమంటారు? ధర్మం అంటారు. ఒకసారి గతంలో నేను చెప్పినటువంటి విషయాల్ని పునశ్చరణం చేసుకోండి. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ధర్మము సత్యం. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ధర్మము సత్యం, ఆధేయం ఆధారం. కాబట్టి కనిపించేది మొత్తం కూడా ప్రకృతి అనుకోవచ్చు, భౌతిక జగత్తు అనుకోవచ్చు. దాని వెనుకన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి దానిని నడిపించే దానిని పురుషుడు అంటారు, క్షేత్రజ్ఞుడు అంటారు, ఆధారం అంటారు. అదే సత్యం. కాబట్టి భగవంతుడి నుంచి ఈ భౌతిక జగత్తు ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతుంది. భగవంతుడి నుంచి భౌతిక జగత్తు ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతుంది. భగవంతుడి నుంచి ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోయేది ఏదైనా కూడా భగవంతుడే కదా. కాబట్టి ధర్మమే భగవంతుడు. అయితే ఈ ధర్మం ఎప్పటి నుంచి ఉంది? సృష్టి ప్రారంభించబడినప్పటి నుండి ఈ ధర్మం ఉంది. మరి దీన్ని ఎవరు గుర్తించారు? ఒక మానవుడు మాత్రమే గుర్తించాడు. గుర్తించటం ఇటీవల కాలంలో జరిగింది, కానీ ఈ ధర్మం అనాది నుండి ఉంది. అనాది నుండి ఈ ధర్మం ఎలా కొనసాగుతుంది, దాని గురించి శాస్త్రీయ పంథాలో విశ్లేషించుకుందాం. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యం. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యం. అది కంటికి కనిపించేది కాదు, రుచి చూసేది కాదు, వాసన చూసేది కాదు, స్పృశించేది కాదు, తడిపేది కాదు, విభజించేది కాదు. దానిని ఇంతవరకు ఎవరు భౌతిక నేత్రాలతో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. అది నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం నుండి కాలగమనంలో పరిణామ క్రమంలో ఘనీభవనం చెందడం ద్వారా ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి తదుపరి సంకల్ప శక్తిగా మారుతుంది. ఆ ప్రాణశక్తి తదుపరి సంకల్ప శక్తిగా మారుతుంది. ఒక సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా వస్తువు కావాలి, పదార్థం కావాలి, ఆకారం కావాలి, రూపం కావాలి. ఆ సంకల్పం తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం వస్తువులు తయారు చేసుకుంటుంది. సంకల్పం నెరవేరేంత వరకు ఆ వస్తువు కొనసాగుతుంది. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం లేదు కాబట్టి ఆ వస్తువు సూక్ష్మీకరణం చెంది తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతుంది. ఈ విధంగా పాత సంస్కారాలు కనుమరుగవుతూ ఉంటాయి, పాత సంకల్పాలు కనుమరుగవుతూ ఉంటాయి, క్రొత్త సంకల్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది నిరంతరం జరిగేటటువంటి పరిణామ క్రమం. దీన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదు. కాబట్టి వస్తువులు కరిగిపోతూ ఉంటాయి, క్రొత్త వస్తువులు తయారవుతూ ఉంటాయి. ఇది ఎల్లప్పుడూ జరిగేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ మీకు ఒక కీలకమైన విషయం చెప్తాను. సంకల్పం అనేది భగవంతుడి ద్వారా ఆవిర్భమైంది.
అటువంటి సంకల్పానికి అనుగుణంగా వస్తువు తయారైంది. సంకల్పం నెరవేరిన తర్వాత ఆ వస్తువు తిరిగి మళ్ళా భగవంతుడిలో కలిసిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సంకల్పాల మొత్తాన్ని కలిపి సమిష్టి మేధస్సు అంటారు, కాస్మిక్ మైండ్ అంటారు. ఒక వస్తువుకు సంబంధించినటువంటి సంకల్పం వ్యష్టి మేధస్సు ద్వారా ఉత్పన్నమవుతుంది. వ్యష్టి మేధస్సు, సమిష్టి మేధస్సు. ఒక వ్యక్తికి సంబంధించింది అయితే అది వ్యష్టి మేధస్సు, విశ్వం మొత్తానికి సంబంధించింది అయితే అది సమిష్టి మేధస్సు. అయితే ఈ సంకల్పాలు నెరవేరిన తర్వాత ఆ వస్తువులు తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ విధంగా విశ్వం మొత్తంలో లక్షల కోట్ల సంఖ్యలో పాలపుంతలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర కూటములు ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. ఇవన్నీ తయారైన తర్వాత అవి ఎలా కొనసాగుతున్నాయి? ధర్మబద్ధంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఒక నక్షత్ర కుటుంబం కానీ, మండలం కానీ, కూటమి కానీ, పాలపుంతలు కానీ వందల వేల లక్షల సంఖ్యలో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఉన్నప్పటికీ అవి ధర్మబద్ధంగానే కొనసాగుతున్నాయి. అటువంటి విశ్వం మొత్తంలో ప్రత్యేకమైనది ఏమిటంటే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి భూమండలం. సూర్య కుటుంబంలో ఉన్నటువంటి భూమండలం. భూమి అని నేను అంటలే, భూమండలం. ఈ భూమండలం ఏమవుతుంది? విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క సమ్మేళనంతో, విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏమిటి? ఘనము, ద్రవము, అగ్ని, వాయువు, ఆకాశం. అవే భూమండలంలో ఉన్నాయి. అవేమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. కాబట్టి విశ్వానికి ప్రతిరూపం ఏమిటి? భూమండలం. విశ్వంలో ఎన్ని పంచభూతాలు ఉన్నాయో భూమండలంలో అన్ని పంచభూతాలు ఉన్నాయి. పంచంటే 5 కదా. అయితే విశ్వంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల పంచభూతాలకి భూమండలంలో ఉన్నటువంటి పంచభూతాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఈ పంచభూతాలు ఒకదాంతో మరొకటి సన్నిహితంగా, సామరస్యంగా ఉంటూ వాతావరణం ఏర్పడింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉండటం వల్ల వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల యొక్క పరిణామ క్రమంలోనే జడ చైతన్యం జీవ చైతన్యంగా రూపాంతరం చెంది వృక్షాలు వచ్చాయి. తర్వాత జంతువులు వచ్చాయి. ఆ జంతువులలో పరాకాష్ఠ దశలో మానవుడున్నాడు. అయితే పంచభూతాలకి, వృక్షాలకి, జంతువులకి, మానవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఏమిటంటే పంచభూతాలలో జడ చైతన్యం ఉంటుంది, వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది, మానవుల్లో మాత్రం మనో చైతన్యం ఉంటుంది. ఈ మనో చైతన్యం సూక్ష్మీకరణం చెంది బుద్ధి చైతన్యంగా మారుతుంది. దాని ఫలితంగా భూమండలం మొత్తంలో తనను గురించి, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకునే అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. అందుకే భగవద్గీతలో, వేదాలలో ఒక సూక్తి చెప్పారు, జంతూనాం నరజన్మ దుర్లభం. జంతూనాం నరజన్మ దుర్లభం. భూమండలం మొత్తంలో, ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్వం మొత్తంలో
ఆలోచన శక్తి, అవగాహన శక్తి, పరిసరాల పట్ల స్పందన, భాష, నాగరికత, తనలో జరిగేటటువంటి మార్పుల్ని, చుట్టూ జరిగేటటువంటి మార్పుల్ని, ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల్ని, విశ్వంలో జరిగేటటువంటి మార్పుల్ని అవగాహన గావించుకొని అధ్యయనం చేసి దాని ప్రపంచానికి వెల్లడించగలిగినటువంటి సమర్థత ఉన్న ఒకే ఒక జాతి మానవ జాతి. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది అది చూద్దాం. పంచభూతాల్లో ఏర్పడ్డటువంటి సంకల్పాలు వస్తువు కరిగిపోయిన తర్వాత తిరిగి మరలా భగవంతుడు కలిసిపోతాయి. వృక్షాలకు వచ్చేసరికి ఆ సంకల్పాలు తమ జాతి మనుగడ కోసం ఉపయోగించబడతాయి. వృక్షం నుండి విత్తనం వస్తుంది, ఈ విత్తనం వల్ల వృక్షం అవుతుంది. పంచభూతాలకి సంకల్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చాయి. వృక్షాలకు సంకల్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వృక్షం నుండి వచ్చాయి. జాతి మనుగడ, జాతి ఉత్పత్తి, జాతి విస్తరణ, వీటి కోసం ప్రతి వృక్షం కూడా వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి, ఇండివిడ్యువాలిటీ కలిగి ఉండి సంకల్పాలు అనేటటువంటి విత్తనాలను విడుదల చేసి ఆ సంకల్పాల ద్వారా మరలా మొక్కలను తయారు చేసుకుంటుంది. అటువంటి వృక్షాల యొక్క తర్వాత క్రమంలో జంతువులు వచ్చాయి. ఈ జంతువులలో ముందు శాకాహారులు వచ్చాయి, ఆ తర్వాత మాంసాహారులు వచ్చాయి. ఆ జంతు సామ్రాజ్యం మొత్తంలో పరాకాష్ఠ దశలో ఉన్నది ఎవరంటే మానవుడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. పంచభూతాలలో అహంకారం ఉండదు, ఉన్నా అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. వృక్షాలకు నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది, రంగు ఉంటుంది, పుష్పాలు ఉంటాయి, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి దానికి పంచభూతాల కంటే ఎక్కువ అహంకారం ఉంటుంది. అటువంటి వృక్షాల కంటే శాకాహార జంతువులకి, మిగతా జంతువులన్నింటికీ ఎక్కువ అహంకారం ఉంటుంది. వీటన్నిటికంటే మానవుడికి ఇంకా ఎక్కువ అహంకారం ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైందా? విశ్వం మొత్తంలో భూమండలం అనేది ప్రత్యేకమైంది. ఈ భూమండలంలో నిర్జీవుల కన్నా జీవులు ప్రత్యేకమైనవి. ఆ జీవుల్లో కూడా వృక్షాల కన్నా జంతువులు, జంతువుల కన్నా మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు. అయితే మిగతా జాతులతో పోలిస్తే మానవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మానవుడికున్నటువంటి బుద్ధి చైతన్యం వల్ల విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలుగుతాడు, విశ్వ కదలికలు కనుక్కోగలుగుతాడు, ప్రకృతి సూత్రాలను పసిగట్టగలుగుతాడు. అలా జీవించేటటువంటి వ్యక్తి తన యొక్క మూలస్థానాన్ని గురించి కనుక్కోగలుగుతాడు. ఇప్పుడు చెప్పండి, మనకి మూలం ఎక్కడుంది? మనకు మూలం ఎక్కడుంది? మన జన్మకి మూల కారణం తల్లిదండ్రి అనుకుంటున్నారు. తప్పు. తల్లిదండ్రుల ద్వారా మనం వచ్చాం. కానీ మనకి మూలం ఎక్కడుంది? జంతువులకు ముందేమిటి? వృక్షాలు. వృక్షాలకు ముందేమిటి? పంచభూతాలు. పంచభూతాలకు ముందేమిటి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ముందేమిటి? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఏమిటి? భగవంతుడే. భగవంతుడు అనుకోండి, పరమాత్మ అనుకోండి, పరబ్రహ్మం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, దాన్నే సత్యం అనొచ్చు. రూపాంతరం చెందినటువంటిది మొత్తం ఏంటంటే ధర్మం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించండి. మన మూలం ఏంటంటే సనాతనం. కాబట్టి మనకి ఆది అనేది ఎక్కడ మొదలైందంటే శుద్ధ చైతన్యంతో మొదలైంది. కానీ పరిణామ క్రమంలో తెలివి మేధా సంపత్తి పెరగటం వల్ల అవసరాన్ని బట్టి అహంకారం ఏర్పడి, ఆ అహంకారం ద్వారా మనిషి ఏమయ్యాడంటే విశ్వం నుండి వేరయ్యాడు.
తన చుట్టూ ఒక పరిధి నిర్మించుకుంటే ఇండివిడ్యువాలిటీ అవుతుంది, సొంత వ్యక్తిత్వం అవుతుంది. ఆ పరిధిని కరిగించుకుంటే అనంతం అవుతుంది, విశ్వవ్యాపిత భావన అవుతుంది. కాబట్టి మానవ ధర్మం ఏమిటి? మానవ ధర్మం ఏమిటి? తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, తన యొక్క మూలాన్ని తెలుసుకోవటం, తనను గురించి తాను తెలుసుకోవటం. అది తనను గురించి తాను తెలుసుకుంటే మూలమంతా తెలిసిపోతుంది, తన స్వస్వరూపం తెలిసిపోతుంది. ఎలా? తనను గురించి తాను తెలుసుకున్న మరుక్షణమే సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనమైన మరుక్షణమే అహంకారం కరిగిపోతుంది. అహంకారం కరిగిపోయిన మరుక్షణమే ఇక సొంత వ్యక్తిత్వం ఉండదు. సొంత వ్యక్తిత్వం లేదనుకోండి, సొంత ప్రపంచం లేదనుకోండి, విశ్వమే తన ప్రపంచం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నీవు కానీ, నేను కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, ఈ మానవులంతా కూడా భగవంతుడి నుంచి వచ్చారు, తిరిగి భగవంతుడిలో కలిసిపోవాలి. కానీ ఏమవుతుంది? భగవంతుడి నుంచి వచ్చినటువంటి మానవుడు ధర్మాన్ని అతిక్రమించటం వల్ల, ధర్మాన్ని కాలరాయటం వల్ల మాయలో పడిపోయి కర్మలు పెంచుకొని, బంధాలు పెంచుకొని శరీరాన్ని అయితే వదులుతున్నాడు, కానీ జీవుడు మాత్రం కొనసాగుతున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు విశ్వం మొత్తాన్ని ధర్మంగా భావిస్తారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు విశ్వం మొత్తాన్ని ధర్మంగా భావిస్తారు. విశ్వంలో ప్రతిదీ ధర్మమే. పంచభూతాలు ధర్మమే, వృక్షాలు ధర్మమే, జంతువులు ధర్మమే, మానవుడు కూడా ధర్మమే. ధర్మం అంటే ఏమిటి? భగవంతుడు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ వస్తు సంపద మొత్తం తిరిగి మరలా భగవంతుడు కలిసిపోతున్నప్పుడు అంతా ధర్మమే కదా. ఇప్పుడు చెప్పండి, ధర్మం కానిది, ధర్మం లేనిది, ధర్మానికి భిన్నమైనది, ధర్మానికి అతీతమైనది, ధర్మానికి వేరైంది ఈ విశ్వంలో ఏమీ లేదు. ఈ ధర్మం ఎప్పుడు మొదలైంది? సనాతనం. ఎంతకాలం కొనసాగుతుంది? అనంతం. కాబట్టి నీ, నా, మన జీవిత ప్రయాణం ఏమిటి? అహంకారం కరిగించుకోవాలి, అనంతంలో కలిసిపోవాలి. కాబట్టి వ్యష్టి మేధస్సు పరిమితంగా ఉంటుంది, సమిష్టి మేధస్సు అనంతంగా ఉంటుంది. విశ్వంలో భిన్నత్వం ఉండొచ్చు, రూపనామాలు ఉండొచ్చు, ఆకారాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ధర్మంలో ఒక భాగమే. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమిటి? ఏమి లేదు బిడ్డలారా, మనల్ని గురించి మనం తెలుసుకోవటమే. మన స్వస్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవటమే. మనకు మూలం ఎక్కడుందో ఆ మూలాన్ని గురించి తెలుసుకోవటమే. అది తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించటమే. తెలుసుకునే విషయంలో శాస్త్రీయత ఉండాలి. అనుభవించటం, అనుభవంలోకి పొందటం చాలా సులభం అవుతుంది. తెలుసుకునే విషయంలో పొరపాటు పడితే ఫలితం తారుమారవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన ధర్మం ఏమిటి? విశ్వమంతా నాది, అందరూ నాలో ఉన్నారు, అన్నీ నాలో ఉన్నాయి, నేను విశ్వానికి భిన్నం కాదు, వ్యతిరేకం కాదు. ఈ భావన ఎప్పుడైతే వస్తుందో నీకు శరీరం కరిగిపోతుంది. శరీరం కరిగిపోయినప్పుడు విశ్వశక్తి మొత్తం నీలోకి వస్తుంది. కాదు, ఒక మాటలో చెప్పాలంటే విశ్వశక్తి మొత్తం నీ శరీరంగా మారుతుంది. దాన్నే విశ్వ శరీరం అంటారు, యూనివర్సల్ బాడీ అంటారు.
దాన్ని ఎవ్రీబడి స్టేట్ అంటారు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఇలా జీవిస్తున్నప్పుడు దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ, జబ్బులు కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ, అసంతృప్తి కానీ, అశాంతి కానీ ఉంటాయా? అవకాశమే లేదు. అలా ఎందుకు జీవించలేకపోతున్నాడు? దాని గురించి శాస్త్రయుక్తంగా అందించేవాడు లేకపోవటం. కొన్ని సందర్భాల్లో అందుకోవాలని ఉన్నప్పటికీ అందించేవాళ్ళు ఉండరు, అందించేవాళ్ళు ఉన్నప్పటికీ అందుకునేవాళ్ళు ఉండరు. కారణం ఏంటి? ఈ జ్ఞానం అనేది చాలా క్లిష్టమైంది, పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది. వింటున్నప్పుడు అర్థమైనట్లుగా అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళా సందేహాలు వస్తూ ఉంటాయి. అనుభవించిన వ్యక్తులు తెలియజేస్తున్నప్పుడు అందుకునేటటువంటి వ్యక్తుల్లో స్పష్టత ఏర్పడుతుంది. కేవలం సమాచారాన్ని అందిస్తూ ఉంటే వినేటటువంటి వ్యక్తులకి తాత్కాలికంగా అర్థమైనట్లుగా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళా సందేహాలు, సంకోచాలు, అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సనాతన ధర్మం ఇదే మన జీవిత లక్ష్యం. ఇటువంటి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నందువల్ల దైనందిన జీవితం సులభతరం అవుతుంది. లౌకిక జీవితం ఒక ఆటలాగా, పాటలాగా కొనసాగుతుంది. లౌకిక జీవితం ఆటలాగా, పాటలాగా కొనసాగుతున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గం ఇంకా సులభం అవుతుంది. లౌకిక జీవితం క్లిష్టతరంగా ఉండి మనం ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ఫలితం రాదు. ప్రస్తుతం లౌకిక జీవితం క్లిష్టతరంగా ఉంది కాబట్టి ధర్మాన్ని గురించి తెలుసుకోవటం, ధర్మాన్ని ఆచరించడం కష్టం కావచ్చు. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఇది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. మనం కాలాన్ని వృధా చేసుకోకూడదు. కాలం కూడా భగవంతుడే, అది కూడా చాలా విలువైనది. నది ముందుకెళ్ళింది అనుకోండి, వెనక్కి రాదు కదా. తెల్లబడ్డ వెంట్రుక మరలా తిరిగి నల్లబడదు కదా. కరిగిపోయినటువంటి జీవితకాలం మరలా రాదు కదా. ఇదే విచక్షణ అంటే. విచక్షణతో జీవించే వ్యక్తి ఒక మార్గాన్ని ఎన్నుకునేటప్పుడు దాని గురించి లోతుగా పరిశోధన చేస్తాడు, స్పష్టతను ఏర్పరచుకుంటాడు. క్లారిటీ మైండ్లో ఉన్నప్పుడు సాధన సులభం అవుతుంది. మైండ్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సాధన ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి చివరిలో ఒక మాట చెప్తున్నాను, ధర్మానికి ఆది అంతం అనేవి లేవు. విశ్వం ఎంతవరకు వ్యాపించి ఉందో ధర్మం కూడా అంతవరకు వ్యాపించింది. విశ్వం ఎప్పుడు మొదలైందో ధర్మం అప్పుడు మొదలైంది. విశ్వం ఎంతకాలం ఉంటుందో ధర్మం అంతకాలం ఉంటుంది. ధర్మానికి ఎటువంటి మార్పులు ఉండవు. మార్పులు కేవలం భౌతిక వస్తువులలో మాత్రమే జరుగుతాయి. కానీ సూక్ష్మమైనటువంటి ధర్మం ఉందే, అది నిరంతరం కొనసాగుతుంది. అటువంటి ధర్మాన్ని ఆచరించగలిగితేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. ధర్మాన్ని కాలరాచినప్పుడు జీవితం క్లిష్టంగా మారుతుంది. జీవితం క్లిష్టంగా మారినప్పుడు పరిష్కారం కోసం మనం ఏదో దారులు వెతుక్కుంటూ ఉంటాం. ధర్మాన్ని ఇంకా అతిక్రమిస్తాము, అధర్మాన్ని ఎన్నుకుంటాం. అధర్మాన్ని ఎన్నుకునే కొద్దీ నువ్వు దిగజారిపోతూ ఉంటావు. ఒక దశకు పోయిన తర్వాత జీవితాన్ని తిరిగి పునశ్చరణం చేసుకుంటే ఏదో కోల్పోయాను అనే భావన కలుగుతుంది. కానీ కోల్పోయిందని మరలా తిరిగి పొందే అవకాశం ఉండదు. కాబట్టి విశ్వం అంతా నేను అనే భావనతో, విశ్వం అంతా నేను వ్యాపించి ఉన్నాను అనే భావంతో, నా శరీరంలోనే సమస్త జగత్తు మొత్తం ఇమిడి ఉన్నది అనే భావంతో, అండపిండ బ్రహ్మాండం అంతా నా అంతరంగంలోనే ఉంది అనే భావంతో
సంతృప్తిగా నిండుకుండలాగా జీవితాన్ని కొనసాగించడమే మానవ జీవిత లక్ష్యం. దీనికి ప్రధానమైన అవరోధం ఏంటంటే మన గత చరిత్ర, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు. మీరు ఎంత ప్రయత్నిస్తుంటారో, ఎంత పరితపిస్తుంటారో అన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. ఆ అవరోధాలన్నీ కూడా ధర్మమే. నిన్ను ధర్మం వైపుకు మళ్లించడం కోసం ప్రకృతి అవరోధాలను సృష్టిస్తూ ఉంటుంది. జ్ఞాని అవరోధాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటాడు. అజ్ఞాని అవరోధాలు వచ్చినప్పుడు కలత చెంది అసలు ఆ మార్గాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ధర్మము భగవంతుడే, అధర్మం కూడా భగవంతుడే, సత్యము భగవంతుడే, మాయ కూడా భగవంతుడే, పుట్టుక భగవంతుడే, మరణం కూడా భగవంతుడే. సర్వం బ్రహ్మమయం. ఇదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే నేను విశ్వంలో ఒక భాగం అనుకున్నప్పుడు విశ్వశక్తి మొత్తం నీలో ఉంటుంది. నేను విశ్వం నుండి వేరు అనుకున్నప్పుడు నీ శక్తి పరిమితంగా ఉంటుంది. పరిమితంగా ఉండి ఎటువంటి కోరికలు, సంకల్పాలు పెట్టుకున్నా అవి నెరవేరు. ఒకవేళ నెరవేరినా నీ శక్తిని మాత్రమే వెచ్చించవలసి వస్తుంది. అదే విశ్వవ్యవత భావంతో ఉంటూ సంకల్పాలు పెట్టుకుంటే ఆ సంకల్పాలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వం నుండి వస్తుంది. విశ్వంలో ఎంత శక్తి ఉంది? అనంతమైన శక్తి ఉంది. సముద్రంలో ఒక నీటి చుక్క ఉంటుంది. ఆ నీటి చుక్క సముద్రం నుంచి వేరైంది అనుకోండి, కొద్దిసేపటికి ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క సముద్రంతో కలిసింది అనుకోండి, సముద్రపు శక్తి మొత్తం దానికి వస్తుంది. ఆ నీటి చుక్కను మనం సపరేట్గా వేరు చేసే అవకాశం లేదు. చూసారా? ఇటువంటి భావన నీకు ఏర్పడిందంటే నువ్వు ధర్మం వైపుకు అడుగులేస్తున్నట్లే. ఇటువంటి భావన నీకు కలగటం లేదంటే నువ్వు ఇంకా ప్రపంచం అనే మత్తులో ఉన్నట్లే. ప్రపంచం అనే మత్తులో ఉండి సాధన పేరుతో గదుల్లో కూర్చుంటే అది ఆత్మ వంచన అవుతుంది. అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం అవుతుంది. ధర్మమే సాధనగా మారాలి తప్ప సాధన అనేది అధర్మంలో ఉండి కొనసాగించే అవకాశం లేదు. అధర్మంలో ఉండి సాధన కొనసాగిస్తే అధర్మం ఇంకా పెరుగుతుంది. ధర్మబద్ధంగా ధర్మాచరణకు పట్టు దొరికేంత వరకు, ధర్మబద్ధంగా ధర్మాచరణకు పట్టు దొరికేంత వరకు ప్రాథమికంగా తప్పనిసరిగా కొంతకాలం సాధన అవసరమే. కానీ సాధన అవసరం లేదు అనే స్థితి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి సనాతన ధర్మమే జీవిత పరమావధిగా భావిస్తూ మీ జీవితాలను సార్థకం చేసుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై